నెల్లూరు విజిలెన్స్ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు జేమ్స్ గార్డెన్లో ఉన్న బీఎంపీఎస్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై దాడులు నిర్వహించి 2 లక్షల విలువగల నకిలీ సిగరెట్లు, గుట్కాలను సీజ్ చేశారు. 24 బాక్సుల్లో ఎటువంటి బిల్లులు లేకుండా రవాణా చేయడం జరిగిందని డిప్యూటీ కమిషనర్ ట్యాక్స్ అధికారి విష్ణురావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానాస్పద బాక్సులను తనిఖీ చేయగా ట్యాక్స్ కట్టని 24 బాక్సులను గుర్తించామని అన్నారు. బిల్లులు లేకుండా సరుకు రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పంపిన వారి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నెల్లూరు వారికి రాబడిన సమాచారం మేరకు విజిలెన్స్ ఆఫీస్ నుంచి డీసీటీఓ సార్ అయినటువంటి విష్ణురావు సారు మరియు నేను ప్లస్ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి సుబ్బారావు సార్ డీసీటీఓ సార్ గారు సంయుక్తంగా బీఎంపీఎస్ ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ఆఫీస్కి వచ్చి తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా ఒక 20 lakhs సంబంధించినటువంటి 24 బాక్సుల్లో సిగరెట్లు ఎలాంటి బిల్లులు లేకుండా ఉన్నాయనేది మా దృష్టికి వచ్చింది. వాటికి సంబంధించిన అన్ని కూడా చెక్ చేసి వెరిఫై చేసి వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాటితో పాటు గుట్కాకు సంబంధించినటువంటి అది కూడా ఒక 100 ప్యాకెట్లు సీజ్ చేయడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎవరు చేశారు ఏందనేది కూడా పూర్తిగా సమాచారం రావాల్సి ఉన్నది. దాని మేరకు ఆ సమాచారం వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అంతా కూడా ఈ జిల్లా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయినటువంటి సుబ్బారావు సార్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి బిల్లులు లేవు కాబట్టి ఎంత ఫైన్ అనేది సార్ వాళ్ళు నిర్ణయిస్తారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఎంత వాల్యూ సార్? టోటల్గా 20 lakhs ఉంటుంది, సుమారు 20 లక్షలు ఉంటుందనేది మా అంచనా. ఎంతమంది ఉన్నారు సార్ దీని వెనకంటే మద్రాసు నుంచి ట్రాన్స్పోర్ట్ అయిందని చెప్పి మాకున్న సమాచారం. అది ఎక్కడ అయిందనేది పూర్తిగా విచారించవలసి ఉన్నది. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత మరలా వస్తాం, ఇప్పుడే డీటెయిల్స్ ఇస్తామని చెప్పి వెళ్ళిపోయినారని చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ సంబంధించిన మేనేజర్ని ఎవరైతే వెంకటేశ్వరరావు అనే మేనేజర్ ఉన్నాడో అతన్ని విచారిస్తున్నాము. పూర్తిగా సమాచారం వచ్చిన తర్వాత మళ్ళీ తెలియజేస్తాం. ఈరోజు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నెల్లూరు వారికి నమ్మదగిన సమాచారం అనగా సిగరెట్స్ మరియు పాన్ మసాలా సంబంధించినటువంటి సరుకు అక్రమంగా బిల్లులు లేకుండా రవాణా అవుతుందని, లక్షల రూపాయల్లో ట్యాక్స్ ఎగ్గొడుతున్నారని మాకు సమాచారం రావడం జరిగిందండి. మేము ఎమ్మటే రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్ర పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ గారికి మేము ఇన్ఫామ్ చేశాము. ఆ జాయింట్ కమిషనర్ గారు ఇమీడియట్గా మాకు ఒక కన్సర్న్ ఆఫీస్ నుంచి ఒక డీస్టో గారిని కూడా అలర్ట్ చేశారు. సుబ్బారావు గారు ఇప్పుడు రాష్ట్ర పన్నుల శాఖ నుంచి కూడా మాకు సుబ్బారావు గారు మాకు జాయిన్ అయిపోయారు. మేము ప్లస్ రాష్ట్ర పన్నుల శాఖ తరపున సంయుక్తంగా ఈరోజు సర్ప్రైజ్గా మేము ఈ బీఎంపీఎస్ ట్రాన్స్పోర్ట్ వెంకటరామాపురం మన జేమ్స్ గార్డెన్ దగ్గరలో ఉన్నటువంటి వెంకటరామాపురంలో ఉన్నటువంటి బీఎంపీఎస్ ట్రాన్స్పోర్ట్ మీద మేము తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీల్లో మాకు అనుమానాస్పదంగా ఉన్నటువంటి 27 బాక్సులను మేము తనిఖీ చేయగా అందులో సుమారు 24 బాక్సుల నందు వివిధ రకాల బ్రాండ్లు గలటువంటి సిగరెట్లు మరియు 3 బాక్సుల నందు పాన్ మసాలా మరియు గుట్కా సంబంధించినటువంటి ఐటమ్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ఎల్ఆర్ కాపీలను కానీ, అంటే లారీ రిసిప్ట్ ప్రతి పార్సల్ సర్వీస్ వాళ్ళు ఇస్తారు, ఆ కాపీలు కానీ మరి ఇన్వాయిస్ కాపీలు కానీ అడిగాము. అవి ఏవి కూడా లేవని తెలియపరిచినారు. కంపల్సరీగా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే 50,000 మించినటువంటి సరుకును ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కంపల్సరీగా ఇన్వాయిస్, దానికి అటాచ్డ్గా ఈవే బిల్లు మ్యాండేటరీగా ఉండాలి. ఈ లేని ఎడల వాటిని సీజ్ చేసి కన్సర్న్ రాష్ట్ర పన్నుల శాఖకు అప్పచెప్పి వాటికి వాల్యూ ఎంత అవుతుందో అంత ట్యాక్స్ విధించడం జరుగుతూ ఉంది జీఎస్టీ ప్రకారం. కావున ఇప్పుడు
వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి వెళ్తున్నాయి, ఆ డేటా కూడా తీసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే సరుకుని సీజ్ చేసి రాష్ట్ర పన్నుల శాఖ వారికి అప్పచెప్పి వాటి మీద జీఎస్టీ చట్ట ప్రకారం ఏదైతే చర్యలు తీసుకుంటామో ఆ చర్యలు తీసుకోమని చెప్పి తెలియపరుస్తున్నాం. ఈ సంబంధిత ఇప్పుడే ట్యాక్స్ కడతారు, ఎంత ట్యాక్స్ కట్టారు ఏంటి ఆ వివరాలు కూడా తదుపరి మీకు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది జేమ్స్ గార్డెన్ దగ్గరలో, అంటే ఆత్మకూరు బస్టాండ్కి దగ్గరలో ఉన్నటువంటి వెంకటరమణాపురం 2వ వీధిలోని బిఎంపీఎస్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కార్యాలయం నందు ఈ సీజింగ్ జరిగింది. ఈ సిగరెట్లకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మరియు వ్యాపారస్తులు కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఏంటంటే, ప్రతి వస్తువును దయచేసి బిల్లుల ద్వారానే ట్రాన్స్పోర్ట్ చేయండి, బిల్లులు పెట్టండి, లేని ఎడల తీవ్రమైన చర్యలు తీసుకొని పడతాయని ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ తరఫున మేము తీవ్ర హెచ్చరిక చేస్తున్నాం. నా పేరు విష్ణురావు అండి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారిని. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.